గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది 2029లో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలు 175 నుంచి 225 అవుతాయి. అలాగే తెలంగాణలో 119 నుంచి 153 అవుతాయి. అలాగే జనాభా లెక్కల ప్రకారం ఎంపీ స్థానాలు కూడా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఇది అవుతుంది కాబట్టి ఈ ఇయర్ ఆగస్టులో కంప్లీట్ అవుతుంది. ఆగస్టులో కంప్లీట్ అవుద్ది. ఇప్పుడు జనగణ కులగణన ఈ రెండు కూడా చేయాలని కేంద్ర ప్రభుత్వం దీనికంటూ బడ్జెట్ కేటాయించారు. దీనికంటూ వాలంటీర్స్ వ్యవస్థ ఇవన్నీ పెట్టారు. దానికంటూ ఒక అమౌంట్ కూడా సిద్ధం చేశారు. అదే అయితే మాత్రం 2027కి కులగణన జనగణ రెండు కూడా అయిపోతాయి. అంటే ప్రతి 10 సంవత్సరాలు వచ్చారు. అంటే 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. 2022లో కోవిడ్ కారణంగా జనాభా లెక్కలు జరగలేదు. అది ఇప్పుడు చేస్తున్నారు. అంటే మన మినిమం మన జనాభా 140 కోట్లు అయితే దాటేసింది. ఏం డౌట్ ఏం లేదు. దాన్ని బట్టి ప్రతిపాదన తీస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక్క ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు విజయవాడ ఉంది. విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్, అలాగే నందిగామ, అలాగే మైలవరం, అలా కాకుండా ఇబ్రహీంపట్నం పెరగవచ్చు. ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి ప్రతి ఎంపీ స్థానంలో. అలాగే నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే విపరీతం డబ్బు ఉన్నవాళ్ళు, ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళు అంతా డబ్బు ఉన్నవాళ్ళు, లేనివాడు ఎవ్వరూ చేయలేరు కూడా. ఎందుకంటే 30-40 కోట్లు ఆదాయం కావాలి. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఖర్చు పెట్టడానికి. ఆదాయం అంటే ఖర్చు పెట్టడానికి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖర్చు ఎట్టి పరిస్థితుల్లో 30-40 కోట్లు గ్యారంటీ కావాలి. ఆదాయం ఉన్న వాళ్ళు 3 మంది ఉన్నారు. అలాగే లేనిటువంటి కూడా అంతే ఉన్నారు. కుబేరా సినిమాలో చాలా క్లియర్గా చూపించాడు కూడా. అలాగా ఈ వ్యవస్థలను నడిపించేది కూడా వాళ్ళే. ఎందుకంటే మనం ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఎక్కువ. నెక్స్ట్ ఈ జనాభా లెక్కల్లో ప్రాతిపదన ఎక్కువగా తీసుకుని ఈ ఎమ్మెల్యే సీట్లు 225కి పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, వర్మ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సపరేట్ నియోజకవర్గం వచ్చేది, వర్మ గారు సపరేట్ నియోజకవర్గాలు. అలా ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది. దీనివలన రాజకీయంగా ఎమ్మెల్యేలు పెరుగుతారు, కానీ జనాలకి ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 2 లక్షల్లో 1 లక్ష మంది జనాభాకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఇప్పుడు అది 2 లక్షలు 1,50,000 దాకా ఉన్నారు కాబట్టి అది తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే దగ్గర అంటే 2 మండలాలకి, ఇప్పుడు 3 మండలాలకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు 2 మండలాలకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అట్లా కుదించేస్తారు. ఇలాగా దీనివలన రాజకీయ వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి చాలా ఉపయోగం. అదే సామాన్య జనాలకు అయితే మాత్రం ఉపయోగం లేదు.